మీలో చాలా మంది ఆడబిడ్డలు ఉన్న తండ్రులు ఉంటారు, అన్నయ్యలు ఉంటారు, తమ్ముళ్ళు, ప్రతి ఒక్కరికి చెల్లో బిడ్డ లేకుండా ఎందుకుంటాం మన ఇళ్లలో. మీరు చెప్పండి అమ్మా, మీ ఇంట్లో ఒక 10 మంది మగాళ్ళు మీ సందుల్లో తిరుగుతూ ఉంటే మీకు ఎలా ఉంటుంది? ముఖం తెలియని వాళ్ళు ఇబ్బంది ఉంటుందా లేదా? ఇబ్బంది ఉంటుందమ్మా? కానీ వాళ్ళు ఏం చేస్తారని కాదు. స్త్రీకి ఒక గుట్టు ఉంటుంది. తను నవ్వుతున్నప్పుడు సడన్గా ఎవరన్నా మగవాళ్ళు చూస్తే ఆగిపోతుంది. తన అన్నయ్యలో తన స్నేహితులు అయితే పర్లేదు, కానీ ముఖం తెలియతే కొంచెం గుట్టు వస్తుంది, అది ఇబ్బంది ఉంటుంది. అది అర్థం చేసుకుంటాం. మరి అలాంటిది మీ ఇళ్ళకి మేము వాలంటీర్స్ అని చెప్పి వచ్చేసి, మీరు ఎక్కడున్నారు, ఆవిడెవరు, ఆ పక్కన ఉన్న ఆవిడెవరు, ఈయనేం చేస్తారు, మీ నాన్నగారు ఎన్ని గంటలకు వస్తారు, మీ నాన్నగారు ఎన్ని గంటలకు వెళ్తారు, మీ ఆధార్ కార్డు నెంబర్ ఎంత, నువ్వు ఏ క్లాస్ చదువుతున్నావు అంటే నేనేమంటానంటే ఎందుకు సమాధానం చెప్పాలి అంటే, ఈ సమాధానాలు చెప్పకముందు అంతకుముందు భారతదేశం నడవలేదా? ఈ సమాధానాలు అడగకముందు ఆంధ్ర రాష్ట్రం నడవలేదా? ఈ సమాధానాలు చెప్పకముందు మనకి పెన్షన్లు పడలేదా? ఈ సమాధానాలు చెప్పకముందు మనకి వీధి లైట్లు పడలేదా? ఈ సమాధానాలు చెప్పకముందు మనకి రేషన్ కార్డు రాలేదా? ఏం జరగలేదు. మరి ఏంటిది అంటే మనం అర్థం చేసుకోవాల్సింది, ప్రారంభం వాలంటీర్స్ అని ప్రారంభించారు, కానీ ఈవెన్చువల్లీ దే వుడ్ ఎండ్ అప్ విత్, అంతిమంగా వాళ్ళు ఎండ్ అయ్యేది మనకి వైసీపీ పార్టీ కోసం పనిచేస్తారు వాళ్ళ వాలంటీర్స్. అంటే ఏం లేదు, నా ఉద్దేశం ఏంటంటే మనందరి శ్రమ కదా, బతికే హక్కు అని చెప్పాను కదా ఇందాక. ఈ నేల ఇది అనుకున్నప్పుడు మనందరి ఉమ్మడి శ్రమ కదా. 1 కిలో పప్పు, 1 కిలో ఉప్పు కొని 1 లీటర్ పెట్రోల్ ట్యాక్సులు కడితేనే కదా అందరి దగ్గర డబ్బులు ఉంటాయి. ఎలా వస్తున్నాయి డబ్బు అనేది? సంపాదన అనేది మనం ఎలా సృష్టిస్తున్నాం? మనం పని చేస్తున్నాం. మనం రకరకాల పనులు చేస్తేనే కదా మనకు మన కండ, మన రక్తం, మన చెమట చిందిస్తేనే కదా మనకి ఒక పని జరుగుతుంది. పని జరిగినప్పుడు ఏం చేస్తున్నాం? వాటిని కొంత తీసుకుంటాం. ఇదివరకులాగా మనం కూర్చోబెట్టి నేను ఈ బార్టర్ ట్రేడింగ్ అనేవాళ్ళం కదా, వస్తు మార్పిడి సమాజం కాదు కాబట్టి నా పనికి ఇంత వెలని కట్టాం, దానికి ₹1 ఈ రూపాయి మీద ₹100 రాసాం అంతే. ఆ ₹100 ఇచ్చి ₹100 ఇలా తీసుకుంటే ఇది ఇట్లా ఈ క్రయ విక్రయాలు ఇలా జరిగి అది ఒకటి చేతిలోకి వెళ్ళిపోయి దాన్ని కూర్చోబెట్టి ప్రభుత్వం అనే ఒక వ్యక్తి నడిపే వ్యక్తి చేతిలోకి వెళ్ళిపోయి వాడు డిసైడ్ చేస్తున్నాడు మీరు ఎలా ఉండాలి, మీకు ఎంత కావాలి. నా ప్రశ్న ఏంటంటే, నువ్వెవరు నాకు ఎంత కావాలో అనేది, నువ్వెవరు నాకు డిసైడ్ చేయడానికి? నా హక్కు ఇది, భారత రాజ్యాంగం కల్పించిన హక్కు ఇది. యూ డోంట్ హ్యావ్ ఎనీ డామ్ రైట్ టు డినై మై డామ్ రైట్. హక్కు ఇది, నా హక్కు ఇది. దీనికోసం నా పెద్దలు రక్తం చిందించారు. దీనికోసం అంబేద్కర్ లాంటి వాళ్ళు వాడి మేధస్సుని కరగబెట్టేశారు, మాంసాన్ని ఉడికించేశారు డిబేట్స్ లో. అంటే నాకు హక్కు ఉంది దీంట్లో. మీ హక్కుని క్లెయిమ్ చేయడమే ప్రజాస్వామ్యం, మీ హక్కుని క్లెయిమ్ చేయడమే రాజ్యాంగాన్ని పరిరక్షించడం. అలా కాకుండా మాకెందుకులే అంటే ఒక అమర్నాథ్ లాగా ఒక యువకుడు అయిపోతాడు, లేదంటే ఒక సుగాలి ప్రీతి లాగా అయిపోతారు. అంటే ఇవన్నీ ఎందుకు? వీ హ్యావ్ టు క్లెయిమ్ అవర్ రైట్. నేను వచ్చింది కేవలం అధికారం అంతిమ లక్ష్యం కాదు, మార్పు అంతిమ లక్ష్యం. టు ఎస్టాబ్లిష్ డెమోక్రసీ.